తెలుగు టైటాన్స్ ఓడిపోవడానికి ఒకే ఒక కారణం వీడే. అజిత్ పవర్ గాడు. వీడిని బయట కూర్చోబెట్టకుండా వాళ్ళమ్మ టీంలో ఇంకా పెట్టినారు మన కిషన్ ఓడా గారిని. ఆయనని తిట్టాలా ఫస్ట్. వీడి వల్లే సగం మ్యాచ్ దొబ్బింది తెలుగు టైటాన్స్. ఆల్మోస్ట్ మన చేతిలో ఉండే ఫస్ట్ 10 నిమిషాలు వాళ్ళ చేతుల కాడ నుంచి మనం లాక్కోవచ్చు. ఇంకా మొత్తం 30 నిమిషాలు మన చేతులు ఉంటాయి. అలాంటిది 10 నిమిషాలు అయిపోయినాక మనోళ్ళకి కొమ్ములు వచ్చనమాట. చిన్నగా జరిపే చేతుల నుంచి చేయి జరిపే. లాస్ట్ ఒక 5 నిమిషాల ముందర పూర్తిగా తప్పులు ఎలా వేసినారంటే మనోళ్ళు ఫస్ట్ మెయిన్ అంటే గరీబ్ గాడు అంటే అజిత్ పవర్ గాడు. ఆడు పట్టుకున్నాడు, ట్యాకిల్ ఇన్వాల్వ్ కాకుండా ఊక సక్రమంగా వెనుకలో కూడా లేకున్నాడు. పోతాడు, వానికి ఇచ్చేస్తాడు పాయింట్. తెలుసు కదా వాడిని ఆపలేకున్నారు ఆశీష్ ఇండే కానీ. వాడు ఒక్కడు చాలు వీళ్ళకి. వీడు పట్టుకుంటాడు శేషిండగాడు. వానికి ఏమైందో వానేమో మొన్న బ్యాక్ బాల్ అంత బాగా వేసే వాడిని పట్నా పెరేస్ అని వీడిని ఎందుకు పట్టుకోలేకున్నారు. వీడు అసలు మొన్న రీచ్ వచ్చింది వీనికి, వీడిని ఆపలేకున్నారు కన్నా. అసలు ఎంత చెత్త ఆట ఆడారంటే నేను డిఫెన్స్ ఒక్కటి తర్వాత ఒకటి తప్పులు చేస్తూనే ఉన్నాడు కానీ ఒక్క పాయింట్ ట్యాకిల్ అసలు సక్రమంగా లేదు. ఒక్కటి తీసుకొచ్చినాడు అబ్బా, అది చేయి పట్టుకునేట్టు లాక్కునేవాడు వాడిని. వాది తప్ప చెప్పనీకి ఒక్క పాయింట్ లేదు మంచి పాయింట్ అండి. ఫస్ట్ 10 నిమిషాల ఆటలో మనవెన్ని 10, వాళ్ళవి 1. ఆ లెక్కన మొత్తం వన్ సైడ్ వేసి పడేసేయాల మొత్తంగా 30 నిమిషాలని. ఏమన్నా ఆలోచిస్తా ఫస్ట్ 10 నిమిషాలు వాళ్ళమ్మ ఇంకా మనదే రాగా అని ఒకటి ఉంటుంది కదా, అది వచ్చేసింది ప్రతి ఒక్కరికి. కానీ మనోళ్ళు వచ్చింది ఇంకా కొంచెం ఫీల్ అవుతారు కదా, ఇంకా మనదే ఆట అని కొంచెం. అది సెమీఫైనల్ కాదు, జస్ట్ ఒక నార్మల్ ఆట చిన్నగా ఆడరమ్మా డిఫెండర్స్. వాడు అజిత్ పవర్ గాడు వచ్చాడు, శేషిల్లా గాడు వాడటలే వాళ్ళమ్మ పాయింట్లు వీళ్ళకి ఇస్తున్నాడు. అసలు డిఫెండింగ్ ఏం లేదు. 10 నిమిషాల ఆటలో మనది కదా, తర్వాత చిన్న ఇంకో 10 నిమిషాలు 2 మినిట్స్ టైంలో వాళ్ళకి అప్పుడు కూడా కొంచెం విన్ని పట్టుకోలేకున్నారు భరత్ కూడా అని. ఆడ కొంచెం ఈక్వల్ వచ్చినాయి. తర్వాత హాఫ్ టైం తర్వాత కథ మారిపోయాం బాగా. హాఫ్ టైం తర్వాత ఆదిష్ ఇండియా కానీ వాడిని ఎంటిగా కూడా పెరగలేకున్నారు. వీడిని వస్తున్నాడు తీసుకుపోతున్నాడు. ఇది మనోడు కూడా తీసుకొస్తున్నాడు పాయింట్లు. భరత్ కూడా మనోడు కూడా పోతున్నాడు, సూపర్ రైడ్ చేసిన వాళ్ళమ్మ వాడిని పట్టుకోలేకున్నారు. అవతల వాడిని పట్టుకోనికి కూడా కొంచెం దల్లాడుతున్నారు, కానీ పట్టుకుంటున్నారు అప్పుడప్పుడు. వీడిని అసలు పాయింట్ చేయకుండా వీడిని కూడా ఆపలేకున్నారు. ఒక్కడు పోతే ఒకడు వాళ్ళమ్మ తప్పులు చేస్తూనే ఉన్నారు నాయన. గెలిచే మ్యాచ్ని చేతులు ఆరా ఓడుకుంటారు వాళ్ళమ్మ. మొన్న కోచ్ కిషన్ కూడా సెమీస్కి వస్తేనే వాళ్ళమ్మ ఏడుస్తున్నాడు. ఆయన చూసి వాళ్ళమ్మ ప్రతి ఒక్కరికి బాధ అవుతుంది. ఎవరైనా ఇంకా సెమీస్లోనే ఇంత ఏడుస్తున్నావు అంటే, ఒకవేళ మనం ఫైనల్స్ గెలిస్తే తెలుగు టైటన్స్, ఆయన ఫస్ట్ ఏంటి నిన్న ఆయన ముఖం చూస్తుంటే వాళ్ళమ్మ ఇట్లా అంటున్నా గిల్లట దానికి బెంచ్కి ఒక 2 నిమిషాలు నాకు ఆట అసలు ఇంత బాధ అవుతుందంటే అది బాధ అవుతుంది. కనీసం ఆయన కోసమైనా వాళ్ళమ్మ వీళ్ళు ఆడింటే బాగుందని కొంచెం బాధ. నిన్నంతా బాధనే. తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి ప్రతి ఒక్కరికి నిన్న ఎమోషనల్ అయింటారు. ఎంత అంటే అంత ఇంటర్. ఆల్మోస్ట్ గెలిచే మ్యాచ్ని ఓడగొట్టుకుంటుంది. ఇంకొకటి లాస్ట్ ఒక 5 నిమిషాలనంగా వీడు తెచ్చేవాడమ్మా ఆ 4 పాయింట్ ఆదిష్ ఇండియా గాడు. వాని వల్ల సర్వనాశనం ఇంకా తెలుగు టైటన్స్. ఇంకా అన్నీ డిసైడ్ అయిపోయాక ఇంకా మనతోటి కాదు. వాడు ఒకటేసారిగా 6 పాయింట్లు ఇళ్ళ పెట్టాయి. అది ఒక్క పాయింట్ మనకు ఒక పాయింట్ ఇచ్చిపోయినా కూడా అట్లీస్ట్ మనవి ఒక 2 పాయింట్స్ ఉన్నా ఎక్కువ ఉంటుండే. బట్ ఒక్క సూపర్ రైడ్కి చేసి పడేసాయి కదా 4 పాయింట్స్కి. ఆడ డిసైడ్ అయిపోయాక మొత్తం మన మ్యాచ్ మొత్తం వాళ్ళ చేతిలో పెట్టినట్టు. ఆల్రెడీ బయట అర్థమైపోతుంది. అజిత్ ఠాకూర్ గారు ఆయన ఫస్ట్ నుంచి మంత్రాలు చదువుకొని ఆయన భయపడుకుంటుంటాడు. లాస్ట్కి 2 నిమిషాలనంగా వానమ్మ కూల్గా నవ్వుతున్నాడు ఆయన. మనోడు ఇక్కడ ఇంకా పన్నాడు.
అడ్డమన్నాడు బాబు. ఆయన గురించి నేను చెప్పుకున్నా, ఎంత చెప్పినా అంత ఎమోషన్ చెప్తాను నేను కూడా. అంత బాగా చేస్తుంది నిన్న కూడా. ఇంకా లాస్ట్కి ఒక నిమిషం ఉన్నాగా ఇంకా టీవీ కట్ చేసినాము. ఇంకా చూడలేముగా వీళ్ళ ఏడుపులు. ఆయన అస్సలు బాధనే చూడలేము. ఇంకా అర్థమైపోయింది, ఇంకా పూర్తిగా నాశనం అయిపోయింది గేమ్ అని. ఎనీవే గైస్, ఆ తెలుగు టైటన్స్ మీద మనకి ఆశ పోదు, ఆశ తగ్గదు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా దానికి మనం సపోర్ట్ చేస్తూనే ఉంటాం. అది కప్పు కొట్టాలి, కొట్టాలి 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 అని అనుకుంటూనే ఉన్నాం. కానీ అది కాకుండా ఈ ఇయర్ వానమ్మ ఓపు కాదు, ఇంకా ఫుల్గా నమ్మకం ఉండే వీళ్ళ ఆటలు చూస్తుంటే. అలాంటిది ఫైనల్స్కి కూడా రాకుండా వెళ్ళిపోయారు. కానీ పునేరి పల్టన్ మటుకు ఫైనల్స్లో ఖచ్చితంగా పోవాలరా. ఖచ్చితంగా దవాంగ్ ఢిల్లీ గెలిచాలి. ఫజల్ అట్రా చిల్లి కప్పు ఎత్తి పట్టుకోవాలి. తెలుగు టైటన్స్ కోరుకున్న ప్రతి ఒక్కరిదే దవాంగ్ ఢిల్లీ గెలిచాలి. మామినో గెలుస్తారా ఉడుకులారా అని మేము ఇచ్చే సపోర్ట్ వాళ్ళకి ఇప్పుడు. ఎనివే గైస్, ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.